హాయ్ అండి అందరికీ, నేను మీ వైజాగ్ పిల్ల. ఏంటి అక్క ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, దేవుడి గది అయితే శుభ్రం చేసుకుంటున్నాను. మీ అందరికీ ఇంకొక చిన్న మాట అయితే చెప్పాలనుకుంటున్నానండి. రీసెంట్గా మేము పెడుతున్న వీడియోస్ అన్నిటికీ కూడా చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి, దానికి తగ్గట్టు చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. కామెంట్స్ గురించి మాట్లాడాలనుకోవట్లేదు, కానీ ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. మీ అందరితో ఈ విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నానండి, ఏ భార్యకైనా ఏ భర్త అయినా సాయం చేయక్కర్లే పనిలో, కానీ ఒక మాట సాయం చాలు కదా. రాముడికి కొండంత సాయం చేయలేదు కదా ఉడత, చిన్న సాయం చేసింది తనకు తోచినంత. అలాగే భార్యకి హస్బెండ్ కూడా తనేమీ హెల్ప్ చేయాల్సిన అవసరం అస్సలు లేనే లేదు. మనం చేసిన పనిని ఎంచకుండా, మనల్ని తిట్టకుండా, మనల్ని ఒక మాట అనకుండా, మన చేసిన పనిని మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ అర్థం చేసుకుంటే చాలండి. ఈ రోజుల్లో ఆడవాళ్ళకి అదొక్కటి లేకే చాలామంది డిప్రెషన్ అవుతున్నారు. కానీ నేనైతే ఆ విషయంలో చాలా లక్కీ అని అనుకుంటున్నానండి. కానీ ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ మధ్యన జరిగిన సంఘటనలన్నీ కూడా మాకైతే మా లైఫ్లో జరుగుతున్నమే మేము పెడుతున్నాం. అతను కనిపించింది అతను చెప్తున్నారు మా వారు. నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీ అండి. చాలామంది సపోర్ట్ కూడా చాలా బాగా చేస్తున్నారు. కానీ వచ్చే బ్యాడ్ కామెంట్స్, ఓవర్ యాక్షన్, చాలా ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది అతి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరం కష్టపడతాం. నేను మా ఆయనకి తగినంత ఉడతో బడతో సాయం అయితే చేస్తూ ఇద్దరం ఇంటినైతే నడుపుకుంటున్నాం. అదొక్కటి చాలు కదండి లైఫ్లో. ఇంకేం కావాలి చెప్పండి. మా లైఫ్లో అయితే మేము చాలా వరకు స్ట్రగుల్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కాదు. ఇన్ని స్ట్రగుల్ చేసినా ఎంతో హ్యాపీగా ఉన్నామంటే అతనికి నేను, నాకు అతను ఒకే మాట మీద ఉంటాం, ఒకేలాగా ఉంటాం. ఎన్ని గొడవలు వచ్చినా గంట కన్నా ఎక్కువసేపు మాట్లాడుకోకుండా ఉండలేం. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇలానే ఉంటే ఏ కాపురాలు కూడా విడిపోవు. అంతే సంతోషంగా ఎంతో ఆనందంగా ముందుకైతే సాగిపోతాం. ఇంతకు ముందు ఉన్న అందరూ కూడా అలానే ఉండేవారండి. ఈ మధ్య కాలంలో నువ్వెంత నేనెంత అనుకోవడం బట్టే కాపురాలు విడిపోతున్నాయి. కానీ మా ఇద్దరి మధ్యన జరిగిన సంఘటనలన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాం ఇందుకోసమే. ఎందుకంటే మాలా కాకపోయినా కొంచెమో గొప్ప అర్థం చేసుకుంటారని, పిల్లల్ని అర్థం చేసుకున్న భర్త ఉంటే ఆ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మించి జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. నిజం కదా. పిల్లల్ని అర్థం చేసుకోండి, ముద్దుగా పొగడండి, అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు మాకు. నేను మీ వైజాగ్ పిల్ల.